Hey guys, welcome back to my channel. So ఇవాళ వచ్చేసి మేమైతే మేకప్ వీడియో అయితే చేయబోతున్నాము. సో ఎప్పుడు అంటుంటాడు ఓకే గంటలు రెడీ అవుతారు, అంతగానం ఏం రెడీ అవుతారు, నేనైతే ఇట్లా ఏమంటారు ఫాస్ట్గా రెడీ చేసేస్తా అని తగ్గించుకుంటే మంచిది. సో ఇక్కడైతే మొత్తం సెట్ అయితే చేసేసినాం అనమాట. సో ఇప్పుడు చిక్కల మేకప్ వేసి చూపిస్తారు. ఇంకా నన్ను అంటుంటాడు మేకప్ ఇంతసేపు చేసుకుంటారు, అసలు ఏం రెడీ అవుతారు, అన్ని గానం ప్రోడక్ట్స్ ఏముంటాయి రాసుకోవడానికి అని. సో ఇప్పుడైతే చేస్తారనమాట, చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మేబీ ఈ వ్లాగ్ ఫన్ ఉంటుంది అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్. నేనైతే ఏం చెప్పా, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, ఏది ఎప్పుడు వాడాలి ఏది నాకేం తెలియదు, జస్ట్ సైలెంట్ గా కూర్చుంటా, నువ్వే చేయాలన్నట్టు. ఇన్ని అన్నం పెడితే ఏం చేస్తారు చెప్పు అంటారు రెడీ చిటికలు చేశాను మనం అన్ని ఇట్లా చిటికలు చేయి. ఇప్పుడు ఫస్ట్ ఏం పెడతారు, ఫస్ట్ వైప్ చేయాలి. ఆ వైపర్ అనుకో వైపర్ అన్నారు దాన్ని, ఏదో ఒకటి తీసుకో వైప్ తీసుకో. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. చూద్దాం, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫైనల్ లుక్ చూసి డిసైడ్ చేస్తా ప్రొఫెషనల్ కాదు. ఓకే నువ్వు కూడా చేయవు అట్లా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అట్లా కొట్టచ్చు, అట్లా ఎవరైనా కొడతారామా? ఎందుకంటే అంత ఆశగా చేస్తున్నావు నువ్వు. చాలా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అట్లనే ఉంటాడు. ఇది కొట్టుకుంటా చేసుకుంటారా? కొట్టలేగా. చాలా వైప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చెప్పు. నాకేం తెలుసు, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ మీరే చేయండి. మాయిశ్చరైజర్ హ్యాంగర్ బతికిచ్చిండు మాయిశ్చరైజర్. నెక్స్ట్ మాయిశ్చరైజర్గా ఈ మొమ్మ పెడతారు వీళ్ళు మొక్కలకి. నా ఫేస్ని ఇప్పుడే క్లియర్గా చూసుకోండి, లాస్ట్లో దడుచుకుంటారు కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే భయం అవుతుంది, మీ సంగతి ఏందో. ఇక మాయిశ్చరైజర్ పెట్టుకున్నట్లేదు, బర్రెకి సబ్బేసి తోముతున్నట్టుంది. ఇదైతే అయిపోయింది. ఇంకేమనుకున్నా అంటే నేను బ్లైండ్ ఫోల్డ్ మేకప్ చేపిద్దామని అనుకున్నా, కాకపోతే భయమైంది నాకే. టాస్క్ ఎందుకు నాకు, ఆల్రెడీ ఇది కూడా టాస్కే అనుకోండి, కానీ చూడకుండా మళ్ళీ కంట్లో ఆడేడో కూర్చుంటే అనుకో, అప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. అందుకని నెక్స్ట్ ప్రైమర్. రైట్, ప్రైమర్ వేయాలి. ఆమె అడిగింది, నాకు తెలుసు కానీ ఏదో అట్లా ఆమెకు తెలుసా లేదని అడుగుతున్నాను. ఇది ఒక మంచి కవర్ డ్రైవ్. చేయి పెడతా, చేతితో పెడతారు. అది ఎవరైనా పెళ్ళి చేసుకుంటారంటే పిలువరు నాను. మంచి మేకప్ చేస్తా. సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ సిఆర్కే మేకప్ కంపెనీ. నన్ను చూసినాక గుండె ధైర్యం తెచ్చుకొని పిలవాలనుకుంటే పిలవచ్చు. నెక్స్ట్ ఫౌండేషన్. ఫౌండేషన్ వేసేటప్పుడు ఇది తీసుకోవాలి. ఇది దీని మీద అది ఏమంటారు కలుపుతారు, దీని మీద మిక్సింగ్ చేస్తారు. సారీ, అన్నం కూర కలుపుకొని తిను. ఫౌండేషన్ దీని మీద వేసుకొని మంచిగా మిక్సింగ్ చేసి ఇట్లా పట్టేసాలి. తాపి మేస్తే నీ స్కిన్ టోన్కి ఇది ఓకే. దీంట్లో ఈమెకు జర తెల్లగా ఉంటుంది కానీ తెల్లకోతి లెక్క. ఇది వేద్దాం. తెల్లకోతి కనిపిస్తుందా? ఇది చలో, ఇంత కొంచెం తీసుకోవాలంటే ఇంత. చలో తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మంచిగా ఇట్లా మిక్సింగ్ చేసుకోవాలి. ఇట్లా ఇది ఎక్కువ అవుతలేదు ఎందుకు ఇట్లా. ఇక బేస్ ఈ బ్రష్ తీసుకొని
మంచిగా దీన్ని ఇట్లా మంచిగా తీసుకొని ఫస్ట్ బేస్ సెట్ చేసుకోవాలి. సో మంచి ఇట్లా ట్యాప్ చేయాలి. ఇట్లా ట్యాప్ చేస్తే చేసినావా నా కన్ను జాగ్రత్త కూర్చుతున్నట్టు చూడవా మైట్ చూడు ఒకటే. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలి. వెల్కమ్ టు సిఆర్ ఘాటే కండక్టర్ తీసుకొచ్చి మేకప్ లేపిస్తాను. కానీ నేను వేస్తా. ఐ విల్ షో మై టాలెంట్. టాలెంట్ అంటే నువ్వు ఇట్లా కదిలినావు అనుకో మేకప్ పోతుంది. ఇట్లా ముక్కు రాదు. ముక్కు ఓను ఇక్కడ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ లైట్ పడి షైనింగ్ వస్తుంది కాబట్టి. ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో నేను. కొంచెమే వేస్ట్ తీసుకోవాలి, మరి ఎక్కువ తీసుకుంటే వేస్ట్ అవుతుంది ప్రోడక్ట్. పైసలు కూడా ఇయ్యారు వీళ్ళు ఎట్లా. పైసలు ఇస్తారు ఇప్పుడు నాకు. కాదు గైస్, నా ప్రోడక్ట్స్ తీసుకోండి, నన్నే పైసలు ఇవ్వమంటు. ఇవన్నీ కొనిచ్చింది నేను. బిఫోర్ ఆఫ్టర్ ఫోటో పెడతా, మీరే చెప్పారు ఇంత నీట్గా ఎవరైనా చేస్తారా? దిస్ ఇస్ ప్యాచ్ వర్క్. అది హైలైట్స్ అంటారు. మీరు చాలా హార్ష్గా ప్రవర్తిస్తున్నారు. కస్టమర్ సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తారు? కొడతారు కూడా కొంతమంది. మంచోళ్ళు, ఇంకా నేను మంచోని కొడతారంట. రైట్, బేస్ అయిపోయింది. నెక్స్ట్ ఐలైనర్. సారీ, ఇది వేయాలి కదా. అదంటే ఏంది? ఐ షాడో చెప్పిండు బాగానే. ఐ షాడో దీని అది లిప్స్టిక్ బ్రష్. మరి బ్రష్ ఇది చూడండి మేడం, మీరు మేడం ఇటు చూడండి. ఏటో చూస్తారు మీరు, కళ్ళు మూసుకో. ఏమో చూడు, ఏమో చేస్తున్నాడు. వా వా ఇదిరా మేకప్ అంటే. నువ్వే వేస్తా అంటున్నావు, నేనే ఎత్తా అంటున్నావు. నేను కూడా వేసిన చూడు. కనుగుడ్లు. నెక్స్ట్ వచ్చేసి మేకప్ తర్వాత హైలైటర్. ఇది వచ్చేసి ఈ బ్రష్. ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకో, చూడండి గాయస్. ఇది టాలెంట్ అంటే. కళ్ళు మూసుకో. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నన్ను ఎందుకు అట్లా చేస్తున్నావు? కస్టమర్ని ఎవరు ఇట్లా చేయరు. నేను చేస్తా అట్లనే. కళ్ళు మూసుకో. ఇది గైస్, ఇది టాలెంట్ అంటే ఇట్లుండాలి. అబ్బా ఏం వాడకవయ్యా. వీళ్ళు చేస్తారు మేకప్ అంటారు. రైట్, ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే ద గ్రేట్ ఐలైనర్. ప్లీజ్ అది మాత్రం చేయకు. ఇది ఇంత నీట్గా పెడతానో చూడండి, మీరు కూడా నేర్చుకోండి ఇది పెట్టుడు. నా పని అవుట్. చూసుకోవాలనుకుంటే ఇప్పుడే చూసుకోవాలి. నన్ను తర్వాత చూడలేరేమో. ఇట్లా పట్టుకొని ప్రొఫెషనల్ ఉండాలి కాబట్టి ఇట్లా పెట్టుకో చేతికి. అది అబ్బా అబ్బా బాబా బాబా ఇట్లా పట్టుకొని చేయాలి. కళ్ళు మూసుకోండి మేడం. అవుతుందా నాకు? చేతులు వణుకుతున్నాయి పెడతా. నేను కస్టమర్ వద్దానద్దు, సపరేట్గా చేయించుకొని పైసలు ఇచ్చిపోవాలి. ఎంతకి తెగించారా? కస్టమర్ ఏం కాదు నేను. సరే, క్లయింట్. క్లయింట్ అంటే ఏంటి? కస్టమర్ అంటే ఏంటి? చేతులు వణుకుతున్నాయి. ఇదిరా టాలెంట్ అంటే. అబ్బో బతికిచ్చిండు, కళ్ళలో పోలే. ఇది టాలెంట్ అంటే ఉండాలి. వీళ్ళు నేర్చుకున్నారు, నేర్చుకోకుండా చేయొచ్చు మనం. ఇంత నీట్గా ఎప్పుడు పెట్టుకోవా? నేను నీకంటే మంచిగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాటుక.
కండ కూర్చోడు ఎప్పుడు. గమనాడబెట్టు. నేను కాటిక పెట్టుకునే అలవాటు లేదు. గమనాడబెట్టు. మేకప్ అన్నప్పుడు అట్లా వేయడం కస్టమర్ మన మేకప్ ఆర్టిస్ట్ని నువ్వు కించపరుస్తున్నావు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కూర్చోగలవు. ఇటు చూడు, కూర్చుతావేమో అని చూడు కొడతామరా. అరే ఇంకా పెట్టలేదు, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. ఇంత నీటి ఎవరైనా పెడతారా? నెక్స్ట్ ఇక్కడ హైలైటర్ వేద్దాం. దీన్ని మంచిగా ఇట్లా వేసుకొని ఇట్లా రుద్దుకోవాలి. స్కిన్ టోన్ చూసుకొని వేసుకోవాలి. బ్లష్, సారీ బ్లష్ నేను చెప్పింది నువ్వు నాకు చెప్తున్నావు. బ్లష్ ఇంతకుముందు ఏమన్నారు? హైలైటర్ అన్నాడు. ఇప్పుడు ఇది ఏం చేస్తారు చెప్పు? హైలైట్ చేస్తుంది నీ ఫేస్ ని, అంతేనా? ఓవర్ యాక్టింగ్ మరి నన్ను కమ్మునుండి వచ్చి వాళ్ళని ఇది హైలైటర్ కమ్ బ్లష్. నా ఫేస్ నేను చూసుకోనికి భయం అవుతుంది. ఇది ఎక్కడ వేయాలంటే మనం నవ్వుతాం కదా, నవ్వినప్పుడు మన చెంపలు కనిపిస్తాయి కదా, ఆ చెంపల మీద వేయాలి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎట్లా? ఇక్కడ కూడా వేస్తే సెట్ అవుతుంది. నవ్వకు, ముందే నవ్వద్దు, వేసినాక నవ్వాల. అరే సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇటు ఎక్కువైంది. సో అటు ఎక్కువైనప్పుడు ఇటు కూడా ఎక్కువ వేయాలి. రైట్, ఇది కరెక్ట్ మ్యాచింగ్. ఇప్పుడు సపోజ్ కొంచెం ఎక్కువైంది కదా, దీంతో బ్లష్ చేద్దాం. నీకు ఒకసారి చేస్తా సేమ్ థింగ్. ఇట్లా అంటే అట్లా చేస్తున్నాను నన్ను అంత హార్డ్గా నోట్లో పెట్టేవా ఇంత. ఇప్పుడు లిప్స్టిక్ పెట్టే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు కింద ఒకటి మీద ఒకటి పెడితే ఎట్లుంటుంది? నాకు అందరు రొటీన్గా చేస్తారు కదా, మనం కొత్తగా చేద్దాం. ఇది అసలు లాస్ట్ దీన్ని ఒక హైలైటర్ ఇట్లా గుంజుదాం. తీసుకొని నామం పెట్టాలి. అరే నా ముక్కు ఇట్లా అయిందేంద్రా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ముక్కు అంతా పెడతారా గైస్ హైలైటర్. నెక్స్ట్ మేకప్ సెట్టింగ్ స్ప్రే. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నోట్లో పడతాయి. నోరు పడతాడు మన నోరు ఎందుకు తెలుసుకో. చూడండి మేడం కొంచెం. దిస్ ఈజ్ మేకప్ బై మీ. ఇప్పుడు చెప్పేట్లా ఫేస్ అంతా ఒకలాగా మండుతుంది గైస్. అదేమో కొట్టిండు, ఒకటే సైడ్ కొట్టిండు, ఇంకో సైడ్ కొట్టిండు. ఏ సైడ్ కొట్టలే? అరే కొడతాం నువ్వు అట్లా ఫీల్ కావద్దు. నువ్వు ఫేస్ అంతా మండుతుంది. ఇప్పుడు ఓకేనా? ఇటు సైడ్ కొట్టలే? కొట్టు ఆల్ ఓకే. దిస్ ఈజ్ అ ప్రొఫెషనల్ మేకప్ గైస్. కామెంట్ చేయండి ఎట్లుందో. మీరు చెప్పండి గైస్, 10K ఎంత రేటింగ్ ఇస్తారు? ఇంకా రేటింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 10కి 10 రేటింగ్ ఇవ్వండి. సో ఇలాంటి మేకప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ అస్సలు. బట్ జోక్స్ పక్కన పెడితే చాలా కష్టమే వేసుడు. చిటికలు వేస్తా అని ఎంత టైం తీసుకున్నాడు? ఆల్మోస్ట్ వీడియో స్టార్ట్ చేసి అదొక
ఆల్మోస్ట్ 45 minutes అవుతుంది. కొంచెం నడుము వస్తుంది. మంచిగా కూర్చున్నది, చైర్లో కూర్చున్నది. నాకేమో స్టూల్ ఇచ్చింది, స్టూల్లో కూర్చోబెట్టి అయ్యి అంటే ఏం వేస్తారు, నడుము అయితే వస్తుంది. బట్ నీకంటే బెటర్. నేను సింగిల్ టైంలో ఒకటేసారి వేసిన. మేమేం నేర్పియమంటే కూడా పెద్ద నేర్పియలేదు, కానీ ఒకటేసారి వేసిన చాలా పర్ఫెక్ట్ చేసిన. చూడండి మీరు 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. సీరియస్ గా నాకు కోతిని చూసిన ఫీలింగ్ వస్తుంది. నా ఫేస్ నాకు అనిపిస్తలేదు. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్, మంచిగా ఉందా లేదా. ఒకవేళ మంచిగా ఉందా అనుకోని మీరు అందరు బుక్ చేసుకొని మేకప్ వేస్తా. నేను నేర్చుకుని VLCCలో నేర్చుకుంది. మళ్ళీ నేను ఒక్కసారి జస్ట్ అట్లా చూసి నేర్చుకున్నా. నేను కామెంట్ చేయండి మేకప్ ఎట్లా అనిపిస్తుంది. సరే, జోక్స్ పార్ట్. మంచి మేకప్ ఆర్టిస్ట్, VLCCలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంది. చాలా మంచిగా చేస్తుంది మేకప్స్. వెడ్డింగ్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా, లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ మేకప్ రిలేటెడ్ ఎనీ ఈవెంట్స్ ఉన్నా ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి, బుక్ చేసుకోండి. బట్ నాకంటే అంత మంచిగా లేదు. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ చేసినట్టు లేదు యాక్చువల్లీ. ఇదంతా ప్యాచ్ వర్క్ చేసినట్టుంది గైస్. నాకైతే ఇది ప్యాచ్ వర్క్ అనిపిస్తుంది. అంత ప్యాచ్ వర్క్ ఇదంతా ప్యాచ్ వర్కే. మంచిగా వేయించుకుంది, ఇప్పుడు ప్యాచ్ వర్క్ అంటుంది. వద్దు ఇంకా, అలా తెలుసు, అది కామెంట్ చేస్తారు గైస్. మీరు కామెంట్ చేసేయండి. మంచిగా నా పని నేను చేసుకుంటాను, నా వీడియోలు నా మేకప్ సామాన్ మొత్తం చూడండి గైస్ ఎట్లా చేసిండ్రు. ఎక్కడక్కడ డస్ట్ పడేసి అన్ని ఇష్టం ఉన్నట్టు పడేసిండు. అవన్నీ మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. నా ప్రోడక్ట్స్ అన్ని వేస్ట్ చేసిండు, అనవసరంగా ఇచ్చినాము ఛాలెంజ్. ఛాలెంజ్ లో నేను పాస్ అయ్యాను. ఛాలెంజ్ పాస్ కాదు కదా, కనీసం 1 మార్క్ కూడా రాలేదు. వాళ్ళు రేటింగ్ ఇస్తారు. ఛాలెంజ్ బిస్కెట్. హలో, వాళ్ళు రేటింగ్ ఇస్తారు. సో జోక్స్ అపార్ట్, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇస్ ఇట్ ఫన్నీ ఆర్ నాట్ కూడా చెప్పండి. అండ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. అండ్ ఇప్పుడు ఫేస్ వాష్ అయితే చేసుకోవాలా, చాలా చిరాకు అనిపిస్తుంది నాకు ఇది. ఓకే, మాట్లాడు. అట్లా నా ఛానల్ CRK ఆటోటెక్ అనే ఛానల్ కూడా ఉంది. దాంట్లో మొత్తం ఆటోమొబైల్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. ఖచ్చితంగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ కూడా చేసుకోండి. మాకు మేకప్ ఆర్డర్స్ ఇవ్వండి, మంచిగా ఇస్తుంది. పెద్ద హ్యాపీగా ఫీల్ కాక. ఆమెకన్నా మంచిగా నేను చేస్తా, కాకపోతే ఇక నాకు వేరే పనులు ఉంటాయి కాబట్టి చేసుకొని మళ్ళీ ఒక వీడియో మళ్ళీ కలుసుకుందాం. ఈసారి ఏం ఛాలెంజ్ చేస్తాం మళ్ళీ చూడాలి. నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ తో మేము వచ్చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.